డయాబెటీస్ రాకుండా ఏం. అందరికీ నమస్కారం అండి. ఈనాటి మన ప్రత్యేకమైన కార్యక్రమంలో జనరల్గా ప్రతి 10 మందిలోనూ 5 మందికి ఈరోజు మన దేశంలో డయాబెటిక్ నుంచి సఫరర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే 2వ స్థానంలో ఉందిట డయాబెటిక్స్లో. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనకి మన లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటారు దీన్ని. యాక్చువల్లీ ఇది ఒక రోగం కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటూ ఉంటారు. మరి ఈరోజు మన డాక్టర్ గారు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఎండోక్రినాలజిస్ట్ మెడికవర్ నుంచి వచ్చారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీరు డల్గా ఉన్నారు సార్. బోన్ చేయలేదా మీరు? సార్ నేను చెప్పింది కరెక్టేనా సార్? యాక్చువల్లీ ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటారు. బట్ ఇదేం పెద్ద రోగం కాదు. మనం దీన్ని మన లైఫ్ స్టైల్ని కనుక సెట్ చేసుకుంటే షుగర్ని నార్మల్ చేసుకోవచ్చు అని అంటారు. ఎంతవరకు నిజం సార్? సో ఇది యాక్చువల్లీ డయాబెటీస్ అనేది ఒకప్పుడు జస్ట్ ప్రీవియస్ జనరేషన్లో చూస్తే మనకి 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఆ తర్వాత వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంచెం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, డైట్లో కూడా సరిగా న్యూట్రిషన్ సరిగా పాటించకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా ఎంగేజ్లోనే ఒబెసిటీ రావడం. సో వీటన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఎంగేజ్లోనే డయాబెటీస్ రావడం అనేది జరుగుతుంది. సో డయాబెటీస్ అనేది డెఫినెట్గా ఒక వ్యాధి, బట్ యంగ్ ఏజ్లో వచ్చే వ్యాధి కాదు. సో స్లోగా ద ఇయర్స్ ప్రోగ్రెస్ అయిన తర్వాత స్లోగా ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజ్. ఇప్పుడు ప్రస్తుతం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంచెం ఎర్లీగా వస్తుంది. సార్ ఇందులో మన స్టెప్ వైజ్ వద్దాం సార్. డయాబెటీస్ రాకుండా ఏం చేయొచ్చు అనేది జనరల్ పబ్లిక్ అర్థమయ్యేలాగా మీరు ఏం చెప్పగలుగుతారు? డయాబెటీస్ అనేది ఎస్పెషల్గా మనం టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఎక్కువగా 95% మనం చూసే డయాబెటీస్ టైప్ 2 వ్యాధి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో బాడీలో తయారయ్యే ఇన్సులిన్కి ఈ అవయవాల్లో రెసిస్టెన్స్ మొదలవడం వల్ల స్లోగా అదేవిధంగా ఇన్సులిన్ సెక్రెషన్ అనేది కూడా తగ్గడం. సో ఈ రెండిటి వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వస్తుంది. ఓకే. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందువల్ల వస్తుంది అంటే ఎక్కువగా మనకి ఈ బాడీలో ఈ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా మొదలవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు బాడీ ఒక ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ టైంలో ఒకవేళ ఈ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ప్రొడక్షన్, ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ లెవెల్కి తగినంతగా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయలేనప్పుడు ఈ వ్యాధి అనేది వస్తుంది. సో ఈ ఒబెసిటీ అనేది పెరగడం వల్ల సో మనం ఇంకా తొందరగా చూస్తున్నాము. ఇది మేజర్ కారణాలు మనం చెప్పుకున్నట్టు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. వన్స్ మనం షుగర్ వ్యాధి మనకి ఎంటర్ అయింది మన బాడీలో అని తెలుసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటి? యాక్చువల్లీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటారు? చాలామందికి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత అనుకోండి, కోవిడ్లో అనుకోండి, రొటీన్ స్క్రీనింగ్ శాతం పెరిగింది. సో రెగ్యులర్గా చెక్ చేసుకునే వాళ్ళు, హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటాం, హెల్త్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన ఆలోచన రావడం. ఓకే. ఇవన్నీ కోవిడ్లోను కోవిడ్ తర్వాతను ఎక్కువగా పెరిగాయి. ఈ డయాబెటీస్ వ్యాధి లక్షణాలు అనేది చాలా మైల్డ్గా ఉంటాయి. సో కొంచెం ఆకలి ఎక్కువగా వేయడం, ఎక్కువగా యూరిన్ రావడం, దాహం ఎక్కువ వేయడము, కొద్దిగా బరువు తగ్గిపోవడం, ఇవన్నీ లక్షణాలు కూడా చాలా లేట్ స్టేజెస్లోనే మనకి తెలుస్తుంటాయి. సో అందువల్ల మనం ఎక్కువగా ఈ డయాగ్నోసిస్ గురించి స్క్రీనింగ్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే, మీరు కనుక ఒబేసిటీ ఉన్నట్టయితే, సో వీళ్ళకి ఎంగేజ్లోనే స్క్రీనింగ్ చేయడం ద్వారా మనం వ్యాధి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అంటే ఒకవేళ ఫ్యామిలీలో కనుక హెరిడిటీలో కనుక షుగర్ వ్యాధి అనేది ఉంటే, రైస్ తినకపోతే నాకు షుగర్ రాదు, లేదా ఎక్కువ స్వీట్స్ తింటే షుగర్ వచ్చేస్తుందేమో అనే 2 రకాలైనటువంటి భయాలను మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ పర్సెప్షన్ అది యాక్చువల్లీ. సో నిజంగా రైస్ మానేస్తే షుగర్ తగ్గే అవకాశం ఉంటుందా సార్? అంటే షుగర్ వచ్చిన వాళ్ళు అంటున్నారా, లేదంటే షుగర్ రాకుండా? బోత్ ద వే సార్, బోత్ ద వే. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు, సో వాళ్ళకి రిస్క్ జనరల్గా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు రైసు చక్కెర తీసుకున్నప్పటికీ వాళ్ళ ఇన్సులిన్ ప్రొడక్షన్ మోతాదు నార్మల్గా ఉండి
అవి స్లోగా ఆ ఇన్సులిన్ అనేది బాడీకి సరిపోయేంతగా ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళకి ఎంత షుగర్కి సంబంధించిన జబ్బు రాకపోవచ్చు. బట్ ఇది కంప్లీట్గా రాదు అని చెప్పలేము. చాలామందికి ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కానీ మనం ఇప్పట్లో షుగర్ వ్యాధి రావడం అనేది చూస్తున్నాం. సో ఇది దిస్ జీన్స్ ఓన్లీ కాకుండా మనకి లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్, ప్రతిదీ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే ఒబేసిటీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే బ్యాడ్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయో, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైసు, చక్కెర అనేది చక్కెర అనేది సింపుల్ కార్బోహైడ్రేట్ లాగా చూసుకోవచ్చు. రైస్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లాగా చూసుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ లాగా మారుతాయి. ఈ గ్లూకోజ్ని మన శరీరంలోని కణాలకి పుష్ చేయడానికి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. సో ఈ షుగర్ సింపుల్ ఫామ్స్లో ఉన్న షుగర్స్ ఇస్తే బాడీ మీద లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లూకోజ్ లోడ్ అనేది చాలా ర్యాపిడ్గా పుష్ అవుతుంది. అప్పుడు హై లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రీట్ చేయాల్సి వస్తుంది మన బాడీకి. సో దీనివల్ల తొందరగా ఎగ్జాస్ట్ అయిపోవడం కణాలు, ఒకవేళ మనకు అండర్లయింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉందైతే మెల్లగా డయాబెటీస్ కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. రైస్ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా కొంచెం దంపుడు బియ్యం అలాంటివి తినేవాళ్ళు. ఇప్పుడు రైస్ మోర్ పాలిష్ చేయడం వల్ల దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం ఒకసారి కార్బోహైడ్రేట్లు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర శాతం పెంచే లెవెల్స్ ఎంత ఫాస్ట్గా షుగర్ కింద కన్వర్ట్ అయ్యి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయో దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ పెరగడం వల్ల, హై గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల వీరి బాడీ మీద ఈ గ్లూకోజ్ లోడ్ పెరిగిపోయి ఇన్సులిన్ తయారు చేసే కణాల మీద కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా పడుతుంది. తర్వాత ఈ అతిగా తీసుకునే ఈ కార్బోహైడ్రేట్ అంతా తర్వాత చివరికి కొవ్వుగా మారిపోయి మనకి లివర్లో కానీ, ఈ ప్యాంక్రియాస్ అవయవంలో కానీ, బాడీలో కానీ ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ప్రథమ కారణం. సో అందుకని మీకు డయాబెటీస్ హిస్టరీ ఉన్నా లేకపోయినా సో ఈ చక్కెర వస్తువులు వీలైనంత వరకు తగ్గించుకోవడం, ఈ పాలిష్డ్ బియ్యం ఎక్కువగా వాడకపోవడం, సో వీటి వల్ల మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అది వన్ థింగ్. సెకండ్ థింగ్, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సో ఆల్రెడీ డయాబెటీస్ వచ్చింది అంటే అర్థం ఇన్సులిన్ కెపాసిటీ అనేది చాలా వరకు కాంప్రమైజ్ అయింది అని బాడీలో. సో ఇలాంటి వాళ్ళకి మనకి సింపుల్ షుగర్స్ ఇస్తే దే కెనాట్ హ్యాండిల్, బాడీ కెనాట్ హ్యాండిల్. సో అది వల్ల ఈ రక్తంలోనే గ్లూకోజ్ ఉండిపోయి స్లోగా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ చక్కెర అనేది ఎక్కువసేపు రక్తంలో ఉండిపోవడం, కణాల్లోకి వెళ్లకుండా రక్తంలో ఉండిపోవడం వల్ల మనకి వేరియస్ కాంప్లికేషన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఈ చక్కెరలో వీలైనంత వరకు డయాబెటిక్ రోగులు చక్కెర వస్తువులు తీసుకోవద్దు. చక్కెర, తేనె, బెల్లం ఇలాంటి సింపుల్ చక్కెర పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదు. రెండోది ఈ సింపుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో వీటిల్లో కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ఫ్లేక్స్ కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, మైదా ఫ్లోర్ కానివ్వండి, కార్న్ఫ్లోర్ కానివ్వండి, సో వీటన్నిటిని కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు అంటాం. సో వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు తొందరగా చక్కెర రూపంలో బాడీలోకి పుష్ అవుతాయి. సో వీటిని కూడా ఇన్సులిన్ సెక్రీషన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సో వీటి వల్ల కూడా ఎక్కువసేపు రక్తంలో గ్లూకోజ్ అనేది ఉండిపోతుంది. సో దానివల్ల చాలా వరకు అవయవాలు దెబ్బతినడం, వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. నేను చాలామంది దగ్గర విన్నాను సార్, ఏంటంటే మేము రైస్ మానేసాం, కొర్రలు తింటున్నాం అని చెప్పని అంటుంటారు. అంటే రైస్ కన్నా కొర్రలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ బాడీలో తగ్గే అవకాశం ఉంటుందంటారా? సో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా చూసుకోవాల్సింది థింగ్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్ లోడ్ ఒకటి, గ్లైసిమిక్ లోడ్ అంటాము, ఇంకోటి గ్లైసిమిక్ ఇండెక్స్. ఇవి రెండింటిని మైండ్లో పెట్టుకుని దాని ప్రకారంగా వాళ్ళ డైట్ ప్లాన్ చేసుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం, అంత ఫాస్ట్గా రక్తంలోకి గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. గ్లైసిమిక్ లోడ్ అనేది ఎంత కార్బోహైడ్రేట్ పదార్థం మనం తీసుకుంటున్నాం. సో ఇవి రెండింటివి మన రక్తంలో షుగర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఎలా నియంత్రించబడుతుంది,
సో ఎంతో ఫాస్ట్గా స్మూత్గా గ్లూకోజ్ని మెల్లగా కణాల్లోకి పుష్ చేయడం ఇవన్నిటి ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గ్లూకోజ్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నవి డెఫినెట్గా హార్మ్ చేస్తాయి. అదేవిధంగా గ్లైసిమిక్ లోడ్. సో లోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ తెల్ల అన్నం తినడంలో మనం ఎక్కువ తెలియకుండానే ఎక్కువ కార్బోహైడ్రేట్ అనేది బాడీలోకి వెళ్తుంది. ఈ కొర్రలు, ఓట్స్ ఇలాంటివి ఏంటంటే వీటిలో కొంచెం మనం ఎక్కువగా తినలేము, కొంచెం తినగానే కడుపు నిండిపోవడం. సో ఆ ఫైబర్ ప్రోటీన్ దాని మీద ఉన్న ఫైబర్ లేయర్స్ కానీ, ఆయిల్ లేయర్స్ కానీ, ప్రోటీన్ లేయర్స్ కానీ కొంచెం సటైటీ ఎర్లీగా తెస్తాయి. సో దట్ ఓవరాల్గా మనం తీసుకునే కార్బోహైడ్రేట్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే చక్కెర లెవెల్స్ అనేది సిమిలర్గా వస్తాయి రెండిట్లోనూ. సో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎంత లోడ్ తీసుకుంటున్నామో, ఎంత హై ఇండెక్స్ ఉంది, సో ఈ రెండింటి మీద మన చక్కెర లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతాయి అనేది డిపెండ్ అవుతుంది అన్నట్టు. రైట్. ఇప్పటివరకు మనం టైప్ 2 గురించి మాట్లాడుకున్నాం సార్. సో టైప్ 1 డయాబెటిక్ అంటే ఏంటి అనేది ఒకసారి మాకు చెప్తారా? టైప్ 2 డయాబెటీస్ మనం చూసినట్టే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రథమ కారణం, ఫాలోడ్ బై మెల్లిగా ఆ ఇన్సులిన్ సెక్రీషన్స్ అనేది తగ్గడం, బాడీలో కణాలు ఉత్పత్తి చేసే కణాల సెక్రీషన్ తగ్గడం. ఇది జనరల్గా టైప్ 2 డయాబెటీస్లో స్లోగా ఓవర్ ద ఇయర్స్ ఈ రెసిస్టెన్స్ పెరుగుతూ మనకి వచ్చే వ్యాధి. టైప్ 1 డయాబెటీస్ చూసినట్టయితే ఇది ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో ఈ పిల్లలకి అయితే వీళ్ళకి కూడా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ విత్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని రకాల డైట్స్ కానీ, సో ఏదో ఒక రకంగా ఈ యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఇవి యాంటీబాడీస్ ఏంటి అంటే, మనం ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్లోని ఈ బీటా సెల్స్ అని ఉంటాయి. ఈ బీటా సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ బీటా సెల్స్కి అగెనెస్ట్గా కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ యాంటీబాడీస్ ఫామ్ అయ్యి స్లోగా ఈ బీటా కణాలు అనేది నాశనం అవుతాయి. ఒక స్లోగా ఈ నాశనం అయిన తర్వాత ఒక 90% ఆఫ్ ది ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఆగిపోతే స్లోగా అప్పుడు మనకి షుగర్ లెవెల్స్ అనేది పెరగడం ప్రారంభమవుతుంది. ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దెన్ ఈ డయాబెటిక్ సంబంధించిన సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్లో మనకి కొద్ది గొప్ప ఆ ఇన్సులిన్ తయారు చేసే కణాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్లో దే ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేదే ఉండదు. సో ఎప్పుడైనా తిన్న తర్వాత కార్బోహైడ్రేట్ కానీ ఏదైనా సో కంప్లీట్గా అది బ్లడ్లోనే ఉండిపోతుంది, కణాల్లోకి పుష్ అవ్వదు. సో ఎనర్జీ అనేది మన కండరానికి కానీ వేరే ఏదైనా ఆర్గానిక్ కానీ అంతగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది వాడబడదు. సో దీనివల్ల వీళ్ళు కంప్లీట్గా బయట నుంచి ఇచ్చే ఇన్సులిన్ ఇంజెక్షన్ల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది ఒకటి. అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్ యంగేజ్లో ఈ యాంటీబాడీస్ మీడియేటెడ్ వీట్ ప్రాబ్లం వల్ల వస్తుంది. మెజారిటీ ఆఫ్ దిస్ ఈ టైప్ 1 డయాబెటిక్స్ పిల్లల్లో ఈ ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఫ్యాట్ బాగా బర్న్ అయిపోయి కీటో యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో వీళ్ళందరికీ డయాబెటిక్ కీటోఎస్ట్రోసిస్ అనే కండిషన్ ద్వారా ఒక్కొక్కసారి మనకి ఇనిషియల్ ప్రజెంటేషన్ లాగా ఉంటుంది. సో ఈ డీకే అనేది ఇది టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా మోర్ కామన్గా వస్తుంది. అంటే ఇది మన బాడీలో ఉంది టైప్ 1 అనేది ఎలాంటి లక్షణాలు ఏదైనా ఉంటాయండి గుర్తించడానికి? మనకి సిమ్టమ్స్ వైజ్ టైప్ 1 డయాబెటీస్ ఒక రెండు వారాల్లోనే చాలా సీరియస్ కండిషన్లోకి ఈ డయాబెటిక్ కీటోసిస్ అనే కండిషన్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఉంటాయి సిమ్టమ్స్. అండ్ యంగేజ్ ఎస్పెషల్గా కిడ్స్ బిట్వీన్ 5 to 8 years అండ్ ప్యూబర్టల్ ఏజ్, సో 10 to 14 years ఈ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఎక్కువగా ఇది మనం డిటెక్ట్ చేయడం చూస్తుంటాము. బట్ అప్ టు 40 years వరకు కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఉండొచ్చు. ఎక్కువగా వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మార్కర్స్ అనేవి పెద్దగా ఉండవు. సో లైక్ వాళ్ళందరూ థిన్గా ఉండడం, ఫిజికల్గా ఫిట్గానే ఉండడం అవన్నీ నార్మల్గానే ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్లోనేమో వాళ్ళకి ఎక్కువగా ఒబేసిటీ, ఫ్యాట్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి. ఈ రెండింటిని మేజర్గా డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యాంటీబాడీ టెస్టింగ్ అనేది చేస్తాము.
ఈ యాంటీబాడీస్ జనరల్గా మనం టెస్ట్ చేసేవి 4 రకాల యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం. సో వీటిలో ఏదైనా 2 రకాల యాంటీబాడీస్ ఉన్నాయి అంటే మనం టైప్ 1 డయాబెటీస్గా వచ్చినట్టు మనం అనుకోవచ్చు. రైట్. నేను ఈ మధ్య ఒక 5 years బాబుని ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ చూశాను సార్. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ ఆ పిల్లలు లేచిన వెంటనే కొంచెం పాలో కాఫీ ఇస్తున్నారు, తర్వాత విత్ ఇన్ 1 hourలో టిఫిన్ పెడుతున్నారు, ఆ తర్వాత మళ్ళీ వెంటనే విత్ ఇన్ ½ hourకి ఆ బిస్కెట్స్, ఈ చిప్స్ ఇలాంటివి ఉంటాయి అవి పెట్టేస్తున్నారు. ఈలోగా లంచ్ టైం అవుతుంది. లంచ్ టైంకి ముందు మళ్ళీ ఒక ఫ్రూటో ఒక స్వీటో పెట్టేస్తున్నారు, తర్వాత భోజనం తర్వాత మళ్ళీ వాడు ఇంకేదో స్నాక్స్ ఐటమ్ తినేస్తాడు. ఇలా డే అంతా ఆ పిల్లాడు తింటూనే ఉన్నాడు. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ డేంజర్ కదా సార్ యాక్చువల్లీ. సో పిల్లల్లో ఎస్పెషలీ ఒక 10-12 ఏళ్ల మధ్యలో ఉండే పిల్లలు డే మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళ చిల్లర తిళ్ళు అవి ఇవి అడ్డమైన ఫుడ్ అంతా తినేస్తూ ఉంటే సో ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సార్. ఈ బాబుకి టైప్ 1 డయాబెటీస్ ఉందన్నారా? లేదు బట్ నేను వాట్ ఐ థాట్ అంటే ఇప్పుడు మన ఇష్యూ ఇది కదా, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న పిల్లలకి ఇలా వచ్చే అవకాశం ఉంటుందనేది నా క్వశ్చన్ సార్. ఓకే. ఇప్పుడు చూస్తుంటే మనకి చాలామంది పిల్లల్లో ఈ న్యూట్రిషనల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, పిక్కీ ఈటర్స్, ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువ తినడం, మంచి ప్రోటీన్ ఫుడ్ తక్కువగా తినడం. సో వీటి వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రెగ్యులర్గా తింటూ ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తిని ఒబేసిటీ, చైల్డ్హుడ్ అడాల్సెంట్ ఒబేసిటీ అంటాం, ఒకవేళ వాళ్ళు బాగా లావెక్కినట్టయితే వాళ్ళకి ఎర్లీగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వీటిని అడాల్సెంట్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఎస్పెషల్గా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఎర్లీ స్టేజెస్లో చైల్డ్హుడ్లోనే బాగా ఒబేస్గా లావుగా తయారవడం, సో వీటి వల్ల వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ లాగా ఉంటుంది. సో అలాంటప్పుడు సో అందరికీ నాట్ ఓన్లీ ఒబేస్ పిల్లలు కానీ సన్నగా ఉన్న పిల్లలని కాకుండా ఓవరాల్గా పిల్లలకి జంక్ ఫుడ్ కట్ చేయడం, ఈ గ్లూకోజ్ చక్కెర అనేది మంచి పదార్థం కాదు, చక్కెర కానీ ఇవన్నీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత ఈ ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ కూడా మంచిదే, అలా అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఇట్లా సింపుల్ చక్కెరలుగా కానీ ఇలాంటి రూపంలో ఎక్కువగా ఇవ్వడం అనేది మంచిది కాదు. పిల్లలు చాలామంది దోశల్లో బెల్లపొడి నంచుకునే వాళ్ళు ఉంటారు, గారెల్లో బెల్లపాకం నంచుకునే వాళ్ళు ఉంటారు, మాట్లాడితే షుగర్ నంచుకుని తినేవాళ్ళు ఉంటారు, ఇడ్లీ దగ్గర నుంచి ఏ టిఫిన్ అయినా సరే. ఓకే. సో షుగర్ని టిఫిన్ దగ్గర నుంచి డిన్నర్ వరకు కూడా చాలా ఎక్కువ వాడే ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు పిల్లలు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే మా ఇంట్లో ఉన్నారు, అందుకని మీ ద్వారా వాళ్ళకి ఆన్సర్ నేను చెప్తుంటే వినట్లేదు వాళ్ళు. మా వాడు ఉన్నాడు, ఇడ్లీలో చట్నీ వేసినా సరే షుగర్ పక్కన ఉండాల్సిందే, దోశలో ఉండాల్సిందే, ఏది చేసినా పక్కన షుగర్ ఉండాలి. సో అలాంటి పిల్లలకి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? ఈ సింపుల్ షుగర్ అనేది ఏంటంటే మనకి బ్రెయిన్ ఒక రకమైన అలవాటులాగా మారిపోతుంది. ఈ రివార్డ్ సెంటర్స్ అనేవి బ్రెయిన్లో ఉంటాయి. సింపుల్ షుగర్స్ ఇచ్చినప్పుడు యాక్టివేట్ అయ్యి సో పెద్దగా బాడీకి కష్టపడక్కర్లే, ఇట్స్ ఈజీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో అట్లా రివార్డ్ సెంటర్స్ యాక్టివేట్ అయిపోయి దే హ్యాబిచువేటెడ్ టు దట్. సో దాన్ని బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఒకవేళ హై ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు, సో బాగా రన్నింగ్ చేసేవాళ్ళు కానీ వేరే హై ఎండ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీస్ అవి ఇట్లా ఇచ్చినప్పుడు దెన్ బ్రెయిన్ విల్ యాక్టివేట్. సో వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అవసరం. బట్ ఇంట్లో టీవీ చూస్తూ ఫోన్లో ఆడుతూ వాళ్ళ ఇంట్లో చైర్లో కూర్చునే వాళ్ళకి ఇలాంటి సింపుల్ షుగర్స్ ఇచ్చి ఖర్చు పెట్టకుండా ఇస్తే మాత్రం చాలా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని స్లోగా బ్రేక్ చేయాలి. ఒకవేళ ఈ షుగర్ క్రేవింగ్స్ ఇవి ఎక్కువగా ఉన్నట్టయితే ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్స్ కొంచెం ఏదన్నా జామకాయను లేదంటే ఫ్రూట్స్ మైల్డ్గా ఏదన్నా ఎనీథింగ్ కొంచెం తీయగా ఉన్న ఫ్రూట్స్ ఇలాంటివి ఏమన్నా అలవాటు చేయొచ్చు. అండ్ ఎక్కువగా ప్రోటీన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మన ఇండియన్ డైట్స్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఫిజికల్ బిల్డ్ కానీ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో అంత ప్రాపర్గా ఉండడం లేదు. సో దిస్ అన్నిటికి కారణం ఎక్కువగా వాళ్ళు సింపుల్ షుగర్స్కి అలవాటు పడడం, ఈజీ ఎనర్జీకి అలవాటు పడడం, ఎక్కువగా మన బాడీని ఖర్చు పెట్టలేకపోవడం. సో వీటన్నిటి వల్ల ఇబ్బందులు వస్తాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సింపుల్ షుగర్స్ అనేది ఇవ్వకూడదు. సార్ మీరు ఇప్పటివరకు
ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే సింపుల్ షుగర్స్ ఇవన్నీ హార్మ్ చేస్తాయన్నారు, బాగుంది. కానీ టాప్ మోస్ట్ స్పోర్ట్స్మెన్స్కి కూడా షుగర్ ఉండి నేను చూశాను సార్, చాలామంది క్రికెటర్స్కి. అంటే వాళ్ళంతా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, అయినా కూడా షుగర్ రావడం అంటే మేబీ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వల్ల షుగర్ వచ్చేస్తుంది అంటారా మీ ఉద్దేశ ప్రకారం? స్ట్రెస్ లెవెల్స్ ఉండొచ్చు. అనదర్ థింగ్ ఈజ్ వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాడీలో బీటా సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో హౌ మచ్ ఇన్సులిన్ సెక్రేషన్ కెపాసిటీ దే హ్యావ్, సో అది కూడా డిటర్మైన్ చేస్తుంది. ఒకవేళ ఇన్హెరిటెడ్గానే వాళ్ళకి కెపాసిటీ తక్కువగా ఉండి అయితే సో వాళ్ళకి కూడా ఈవెన్ గుడ్ మజిల్ మాస్ ఉండి చాలా తక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంతమందిలో ఓవర్లాప్ ఏంటి అంటే ఈ కొంచెం టైప్ 1 టైప్ 2కి మధ్య రకం డయాబెటీస్లు కూడా ఉంటాయి. సో వీటిల్లో కొంచెం టైప్ 1 అంటే మనం ఇన్సులిన్ కెపాసిటీ అనేది తక్కువగా ఉండడం. సో టైప్ 2 అంటే కొంచెం స్లో ఆన్సెట్ డిసీజ్, స్లోగా మెల్లిమెల్లిగా డెవలప్ అవ్వడం. సో ఇలాంటి వాళ్ళలో మనకి మధ్యస్థంగా గుడ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండి కూడా వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చాలా చాలా రేర్. ఎక్కువ శాతం మనం చూసేదైతే ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ బ్యాడ్ డైట్స్ వల్ల వచ్చే డయాబెటీస్ ఎక్కువగా చూస్తాం. రైట్ సార్. అలాగే ఇన్ కేస్ ఫ్యామిలీలో కనుక హెరిడిటీలో ఈ షుగర్ వ్యాధి అనేది ఉంటే కనుక రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన ప్రశ్న. ఎక్కువ మంది ఈ ప్రాబ్లం దీని గురించి తెలియక సో చాలా రకాలుగా వేరే వేరే ప్రయత్నాలు చేయడం, ఇవన్నిటి వల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమందిని చూస్తుంటాను, ఫ్యామిలీ హిస్టరీ ఉండి కొద్దిగా ఒబేసి ఉండి ఎవరో ఫ్రెండ్ చెప్పాడని ఏదో క్రాష్ డైట్స్ అట్లా చేయడం, మళ్ళీ రీబౌండ్ ఒబేసిటీ రావడం. సో ఇవన్నీ కామన్గా చూస్తాం. సో మనకి ఇప్పటివరకు తెలిసింది, ఇప్పటివరకు డిస్కషన్లో మనం చూసింది మేజర్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఒబేస్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, బ్యాడ్ డైట్ వల్ల మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వీటిని ప్రివెంట్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఏ లాంగ్ టర్మ్ గోల్. సో క్రాష్ డైట్స్ క్రాష్గా అంటే కొద్దిగా ఒక 1-2 మంత్స్ ఫిజికల్ యాక్టివిటీ పెంచేసి 1-2 మంత్స్ ఏదో లిక్విడ్ డైట్ అది చేసేసి మళ్ళీ వదిలేసి, సో దట్ ఈస్ నాట్ గుడ్. సో లైఫ్ స్టైల్ అనేది షుడ్ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ గోల్ అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే వీళ్ళకి సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేయడం, ఫ్యాట్ ఎక్కువగా ఇవ్వకపోవడం, మంచి ప్రోటీన్ ఫైబర్ డైట్స్ అలవాటు చేయడం. సో ఇవన్నీ అలవాటు చేసుకుంటూ వాళ్ళకి ఒబేసిటీ లేకుండా చూసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒకప్పుడు మన స్కూల్స్లో ఉన్నంతగా ఫిజికల్ యాక్టివిటీ అయితే ఇప్పుడు ఉండట్లేదు. సో అట్లీస్ట్ పేరెంట్స్ షుడ్ టేక్ సమ్ మోర్ ఎక్స్ట్రా ఇనిషియేటివ్ తీసుకొని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయడం పిల్లల్ని. సో చిన్నప్పటి నుంచే అదంతా మెయింటైన్ చేయడం, మజిల్ మాస్ మెయింటైన్ చేయడం, వీళ్ళనంత తక్కువగా ఫ్యాట్ మాస్ ఉంచుకోవడం. సో ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. There is no shortcut and no crash diets will help in prevention or remission of the diabetes. Right. సార్ ఒక్కసారి డయాబెటిక్స్ వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే ఎప్పుడో ఒకసారి చూపించుకుంటారు, డాక్టర్ గారు ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో మీరు ఇవి టెస్టులు చేయించుకోండి, మీరు మళ్ళీ రిపీటెడ్గా ఇవి మీకు విజిట్ చేయాల్సి ఉంటుంది అని అంటే వీళ్ళకి ఏదైనా మేజర్గా మార్పు వస్తే తప్ప మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోరు. సో ఎలాంటి టైంలో వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా షుగర్ ఒకసారి డయాబెటిక్ వచ్చిన తర్వాత? సో ఎలాంటి టెస్ట్లు వీళ్ళు రికరెంట్గా చేయించుకోవాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్గా ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ వచ్చేసి అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఇంట్లో ఉన్న మిషన్ ద్వారా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మిషన్ ద్వారా చూసుకొని నార్మల్ ఉంది అని, అంటే నార్మల్గా మెయింటైన్ చేస్తుండొచ్చు చాలామంది, బట్ ఇలా రెగ్యులర్గా వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల ఏంటంటే దే విల్ హ్యావ్ సమ్ మోటివేషన్. సో ఎందుకంటే ఇప్పుడు 3 నెలల వరకు వాళ్ళు డాక్టర్ని చూడరు, 3 నెలల వరకు టెస్టులు చేసుకోరు. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఇంట్లో ఈ షుగర్ మెషిన్ ద్వారా టెస్ట్ చేసుకుంటే ఒకసారి షుగర్స్ పెడితే ఆటోమేటికల్లీ యూ విల్ యాక్టివేట్. నువ్వు ఫిజికల్ యాక్టివిటీ పెంచడం, డైట్ ఏదైతే మారిందో అది మళ్ళీ చేసుకోవడం, అలర్ట్ అవుతాం, ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి దాన్ని కంట్రోల్లో చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్ ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి వచ్చే వాళ్ళలో ఈ ఫ్లక్చువేషన్స్
షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. డాక్టర్ దగ్గరికి వచ్చే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి షుగర్ టెస్ట్ చేయించుకొని నార్మల్ రిపోర్ట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. సో అందుకని మేము HbA1c అని 3 months యావరేజ్ టెస్ట్ కూడా అడుగుతాము. సో HbA1cలో మనకి లాస్ట్ 3 monthsలో ఎలాంటి డైట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, ఫిజికల్ యాక్టివిటీ తగ్గినా, షుగర్ మెడిసిన్స్ వేసుకోకపోయినా, సో హౌ ద ఓవరాల్ షుగర్స్ ఓవర్ ద లాస్ట్ 3 months అనేది మనకి ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో వీటితో పాటుగా సంవత్సరానికి ఒకసారి ఈ హై షుగర్ వల్ల ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయా లేదా కూడా చూసుకోవాలి. సో వీటికి సంబంధించి క్రియాటినిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా పోతా ఉందా వాటికి సంబంధించిన టెస్టు, తర్వాత ఈ కంటి రెటీనా ఎట్లా ఉంది దానికి సంబంధించిన టెస్టు, న్యూరోపతి ఏమైనా ఫుడ్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది వాటికి సంబంధించిన టెస్టులు, అలాగే ఈ కొలెస్ట్రాల్, బీపీ, వెయిట్, షుగర్ 4 వెరీ బ్యాడ్ కాంబినేషన్ మనకి ఫ్యూచర్లో హార్ట్ డిసీజెస్ రావడానికి. సో ఈ కొలెస్ట్రాల్ టెస్టులు, అదేవిధంగా ఈ రక్తంలో హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది. సో బేసిక్గా ఈ టెస్టులు మనం సంవత్సరానికి ఒకసారి చేపిస్తూ ఉంటాం. ఒకవేళ వీళ్ళకి ఆల్రెడీ ఆర్గాన్ డ్యామేజ్ స్టార్ట్ అయింది అనిపిస్తే మోర్ ఫ్రీక్వెంట్గా 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో ఆ ఆర్గాన్కి సంబంధించిన పరీక్షలు అవి చేస్తూ ఉంటాం. సో చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ మార్చడం. సో ఇప్పుడు కొత్తగా మనకి ఆర్గాన్ ప్రొటెక్షన్కి సంబంధించి డయాబెటిక్ మెడిసిన్స్ కూడా వస్తున్నాయి. సో వాటికి షిఫ్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి ఈ ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షుగరు, అదేవిధంగా HbA1c టెస్ట్ ఇవైతే మేజర్గా చేసుకోవాలి. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే GRBS మిషన్ టెస్టింగ్ ఇది కూడా వారానికి ఒకసారి చేసుకుంటా ఉంటే లాంగ్ టర్మ్ షుగర్స్ అనేది బాగుంటుంది. అంటే ఏ స్టేజ్ వరకు మనం పర్వాలేదు నార్మల్గా ఉంది షుగర్ మన బాడీలో అని అనుకోవచ్చు సార్? ఈ స్టేజ్ దాటిపోతే అంటే ఇన్ని పాయింట్స్ ఉంది, చాలా హైలో ఉందని చెప్తూ ఉంటారు కదా. సో దీనికి ఇంక పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదా సార్? యాక్చువల్లీ పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడం. ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచే పద్ధతులు అయితే ప్రస్తుతానికి లేవు. ఓన్లీ కొన్ని రకాల ట్రీట్మెంట్ వల్ల లేటెస్ట్గా వచ్చిన ఈ GLP-1 హార్మోన్ థెరపీస్ ఇట్లాంటి వాటి వల్ల కొద్దిగా ఇన్సులిన్ కణాలు సంఖ్య పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, షుగర్ కంట్రోల్. ఈ షుగరు, కొలెస్ట్రాల్ ఇవి 2 కూడా ఇన్సులిన్ కణాలని డ్యామేజ్ చేస్తాయి. సో హై షుగర్ వల్ల ఫర్దర్గా ఇంకా డయాబెటీస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. హై కొలెస్ట్రాల్ వల్ల ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్యాంక్రియాస్లో ఫ్యాట్ ఎక్కువగా చేయడం, లివర్లో ఫ్యాట్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి ఈ డ్యామేజ్ అనేది ర్యాపిడ్గా అవుతుంది. సో వీటికి కూడా మనం రెగ్యులర్గా చూసుకుంటూ దానికి సంబంధించి మనం ఈ వెయిట్ తగ్గించుకోవడం, ఈ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడం, సో ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా అయితే ఓన్లీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి మనకి 2 మార్గాలు. ఒకటి ఎక్సర్సైజ్ చేసుకోవడం, రెండోది డైట్. ఎక్సర్సైజ్లో ఒకటి ఫ్యాట్ బర్నింగ్, కార్డియాక్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఎక్కువగా క్యాలరీస్ ఖర్చు పెట్టి ఫ్యాట్ లెవెల్స్ అనేది బాడీలో తగ్గించుకోవడం. రెండోది మజిల్ మాస్ పెంచడం. ఈ మజిల్ అనేది ఇన్సులిన్ యాక్షన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గాన్. సో ఎంత మజిల్ మాస్ ఉంటే అంత తక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఓన్లీ కార్డియాక్ ఎక్సర్సైజెసే కాకుండా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 రకాలుగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్లస్ ఈ డైట్ ఎక్కువగా బాడీ మీద ఈ కార్బోహైడ్రేట్ లోడ్ వేయకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా ఉండే పదార్థాలు తీసుకోవాలి. సో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ వీలైనంత వరకు తగ్గించుకోవడం, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు మానేయడం, అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా మానేయడం, మంచి ప్రోటీన్, మంచి ఫైబర్ ఉన్న డైట్స్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం. సో ఇట్లా ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మనకు స్లోగా డయాబెటిక్స్ వాళ్ళకి మెడిసిన్స్ అనేవి తగ్గించుకుంటూ వచ్చి కొంతమంది చాలామందిలో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న రీసెంట్ డయాబెటిక్ వాళ్ళకి మనం ఈవెన్ వితౌట్ మెడిసిన్స్ షుగర్స్ లెవెల్స్ మెయింటైన్ అయ్యేటట్టు కూడా చూడొచ్చు. అవునా? ఎలా సార్?